సో వెల్కమ్ టు టీసెట్. సో మనం ఈరోజు బడ్జెట్లో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు బడ్జెట్లో నెక్స్ట్ పన్ను రాబడి అనేది టాపిక్ అండి. సో ఈ పన్ను రాబడి అనేది మనకు దేంట్లో భాగంగా ఉంటుంది అంటే రెవెన్యూ రాబడిలో భాగంగా ఉంటుంది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి డిస్కస్ చేసినాం. సో రెవెన్యూ రాబడిలో ఈ పన్ను రాబడి భాగంగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఓకే, సో ఇక్కడ ప్రత్యక్ష పన్నులు అంటే పన్ను యొక్క తొలి భారము తుది భారము ఒకే వ్యక్తి పైన ఉంటే దానిని ప్రత్యక్ష పన్ను అని చెప్పేసి అంటారు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇక్కడ పన్ను యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి యొక్క ఆదాయము 6 లక్షలు అనుకోండి. ఈ వ్యక్తి పైన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వ్యక్తిని తీసుకొచ్చి మనకు 3,50,000 వరకు, సపోజ్ 3,50,000 వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మిగిలిన 2,50,000కి 2,50,000కి ఆయన 5% పన్నును చెల్లించాల్సి వస్తుంది. 5% పన్ను అంటే సపోజ్ జనరల్గా ఒక 12,500 అనుకోండి. ఓకే, ఈ 12,500 ఆ వ్యక్తి చెల్లించాల్సి వస్తుంది. సో ఇక్కడ పన్ను విధించింది ఎవరిపైన? ఒకే వ్యక్తి పైన. పన్ను పే చేసేది ఎవరు? అదే వ్యక్తి. ఏ వ్యక్తికి అయితే 6 లక్షల జీతం ఉన్నదో అదే వ్యక్తి 12,500 రూపాయలని ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తాం. అలాంటి పన్నులను ఏమంటారు అంటే ప్రత్యక్ష పన్నులు అంటారు. సో ఇక్కడ 6 లక్షలు ఒక వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి చెల్లించట్లేదు. ఏ వ్యక్తికి అయితే 6 లక్షల జీతం ఉంటుందో ఆ వ్యక్తియే పన్ను చెల్లిస్తాడు కాబట్టి సో ప్రత్యక్ష పన్ను. తొలి భారము తుది భారము. సో పన్ను ఎవరి మీద అయితే విధించబడుతుందో వాళ్ళు మాత్రమే దాన్ని పే చేయాల్సి వస్తుంది. సో అలాంటి దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటారు. ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తీసుకోండి. కార్పొరేట్ ట్యాక్స్. సో ఈ కార్పొరేట్ ట్యాక్స్ అంటే సో ఇది కూడా మనకి ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వస్తుంది. ఏ విధంగా ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వస్తుంది అంటే ఏదైనా ఒక కంపెనీని తీసుకోండి. ఆ కంపెనీకి సపోజ్ మీకు ఒక కంపెనీ యొక్క లాభము 500 కోట్లు అనుకోండి. 500 కోట్లు అనుకోండి. ఓకే, కార్పొరేట్ ట్యాక్స్ ప్రభుత్వము సపోజ్ ఉదాహరణకి 17% ప్రకటించింది అనుకోండి, లేదంటే 30% ఉంది అనుకోండి, ఈజీగా ఉంటుంది, రైట్? సో కార్పొరేట్ ట్యాక్స్ను ప్రభుత్వము 30% ప్రకటించింది. కరోనా టైంలో దీన్ని తగ్గించింది, బట్ నేను జనరల్గా చెప్తున్నా 30% పేర్కొన్నది అనుకోండి కార్పొరేట్ ట్యాక్స్ని. నేను ఉదాహరణ చెప్తున్నాను అండి, ఇది ఎగ్జాక్ట్ కాదు, ఉదాహరణ. సో ఈ 500 కోట్ల లాభంలో మనకు 30% ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఏ కంపెనీకి అయితే 500 కోట్ల లాభం ఉందో అదే కంపెనీ చెల్లిస్తుంది. సపోజ్ 300 కోట్ల లాభం ఉంది అనుకోండి ఏదైనా కంపెనీకి, ఆ కంపెనీయే చెల్లిస్తుంది. ఏ కంపెనీ మీద అయితే కార్పొరేట్ ట్యాక్స్ భారం పడుతుందో అదే కంపెనీ చెల్లిస్తుంది. ఈ 2 కంపెనీలవి ఒకటే కంపెనీ చెల్లించదు, లేదంటే 3 కంపెనీలవి ఒకటే కంపెనీ చెల్లించదు. కంపెనీ యొక్క లాభాలని బేస్ చేసుకుని ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ విధిస్తుంది. ఆ కార్పొరేట్ ట్యాక్స్ ఏ కంపెనీ మీద విధిస్తామో ఆ కంపెనీయే దాన్ని చెల్లిస్తుంది. అలాంటి వాటిని ఏమంటారు అంటే ప్రత్యక్ష పన్నులుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్నుల్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టినాము అనేది ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడు అంటే 1962 ఏప్రిల్ 1 నుండి ఇది అమల్లోకి రావడం జరిగిందండి. సో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను, దాన్ని 1962 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్.
ఇప్పుడు మనం చెప్పుకున్న కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది. సో ఇవి ప్రతి సంవత్సరం కొంచెం ఫ్లక్చుయేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది కొంచెం ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం చూసుకోవాలండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది, కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా ఉంది. సో దీంట్లో బేసికల్గా ఏం అడుగుతాడు అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్సే అడుగుతాడు. సో కార్పొరేట్ ట్యాక్స్ని లాభాల పైన విధిస్తారా, కంపెనీ పైన విధిస్తారా, ఇన్కమ్ ట్యాక్స్ని ఎక్కడి వరకు అంటే చెల్లించాల్సిన అవసరం లేదు, ఏ రెజ్యూమ్ వరకు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఓకే, సో కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి దీన్ని ఏ కమిటీ సూచనల మేరకు అంటే 1953లో జాన్ ముత్తయ్య కమిటీ సూచనల మేరకు ఈ కార్పొరేట్ ట్యాక్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో రైట్, సో స్వదేశీ కంపెనీలు కావచ్చు, అవి విదేశీ కంపెనీలు కావచ్చు. సో స్వదేశీ విదేశీ కంపెనీలలో వచ్చే లాభాలపైన మనకు విధించేది ఏది అంటే కార్పొరేట్ ట్యాక్స్ అండి. సో అది గూగుల్ కావచ్చు, గూగుల్ అయినా కూడా అంటే హైదరాబాద్లో ఉంది, సో భారతదేశంలో ఉంది. దీని లాభాలపైన విధించే ట్యాక్స్. లోకల్ కంపెనీస్, సో టాటా, రిలయన్స్, ఓకే, ఈ కంపెనీల పైన, ఓకే, మైక్రోసాఫ్ట్, వీటి లాభాలపైన మనకు ట్యాక్స్ విధించడం జరుగుతుంది. సో అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో అది 19%, 20%, 25%, ఎంత శాతం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించిన మేరకు వీటి లాభాలపైన అవి ట్యాక్స్ను చెల్లించడం జరుగుతుంది. సో ఇవి ప్రత్యక్ష పన్నులు. ఓకే, సో నెక్స్ట్ పరోక్ష పన్నులు కనుక తీసుకుంటే, పరోక్ష పన్నులు పన్ను యొక్క తొలి భారము ఒకరి మీద, తుది భారము వేరొకరి వ్యక్తి మీద ఉంటే దాన్ని పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటారు. పన్ను తొలి భారం ఒకరి మీద, తుది భారం. సో ఏ విధంగా అంటే సపోజ్ మీకు ఏదైనా ఒక కార్ తీసుకోండి, రైట్. సో ఏదైనా ఒక కార్ తీసుకోండి. సో ఈ కారుకు సంబంధించి మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిళ్ళండి. సో ఈ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వీళ్ళు ఈ కారు స్పేర్ పార్ట్స్కి సంబంధించి ట్యాక్సెస్ చెల్లిస్తారు. ఓకే, సో దాంతోపాటు ఈ కారు కొనుగోలు చేసిన తర్వాత కూడా మనకు ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. ఆల్ ట్యాక్సెస్. సో సపోజ్ ఆ కారు 5 లక్షలు అనుకోండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్తోని 5,50,000 అనుకోండి, 5.5 lakhs అనుకోండి. ఈ 50,000 ఎవరు పే చేస్తారు అంటే ఎవరైతే కొనుగోలు చేసిండో కొనుగోలుదారుడు పే చేస్తాడు. ట్యాక్స్ విధించిందేమో కార్ కంపెనీల మీద, దాన్ని పే చేసేది ఎవరు? కొనుగోలు చేసేవాడు. అలాంటి పన్నులను ఏమంటారు అంటే పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటారు. సో విధించేది ఒకరి మీద, దాన్ని పే చేసేది ఒకరు ఉంటారు. అంటే వేరు వ్యక్తులపైన ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీకు ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకోండి, జిఎస్టీ అని చెప్పేసి అంటున్నాం కదా, ఆ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీసుకోండి. సో దాంట్లో మనకి ఇది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది మనకు ఒక పరోక్ష పన్ను, జిఎస్టీ. ఓకే, సో ఇది విధించేది ఒకరి మీద, దాన్ని పే చేసేవాళ్ళు ఒకరు. సపోజ్ మనం ఒక షర్ట్ తీసుకున్నాం అనుకోండి, సో దీని యొక్క ఫ్యాబ్రిక్ కోసము గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఈ షర్ట్ యొక్క దారాలు కానీ నూలు కానీ వాళ్ళు కావాలో వాళ్ళకి ట్యాక్స్ విధిస్తుంది. సో వీళ్ళు ఈ షర్ట్ని తయారు చేసి మార్కెట్లోకి అమ్మిళ్ళు. సో మార్కెట్లోకి అమ్మిన తర్వాత ఇక్కడ కొనుగోలు చేసే వ్యక్తి ఉంటాడు, మార్కెట్లో కొనుగోలు చేసే వ్యక్తి. సో ఈ మార్కెట్లో కొనుగోలు చేసే వ్యక్తి ట్యాక్స్ పే చేస్తాడు. ఇక్కడ గవర్నమెంట్ విధించిన ట్యాక్స్ మ్యానుఫ్యాక్చరర్ పైన, తయారు చేసే వానిపైన అయితే ఆ పే చేసేది ఎవరు అంటే ఇక్కడ కొనుగోలు చేసే వ్యక్తి. విధించేది ఒకరిపైన, వసూలు చేసేది ఒకరి నుంచి. అందుకోసమే వాటిని పరోక్ష పన్నులు అని చెప్పేసి అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ తిరోగామి పన్నులలోనే మనకు పురోగామి పన్ను, తిరోగామి పన్ను అని చెప్పేసి ఉంటుంది. సో పన్ను వసూలు చేసేదాన్ని బట్టి మనము తిరోగామి పన్ను, పురోగామి పన్నుగా వర్గీకరించడం జరుగుతుంది, రైట్. సో ఆదాయము, సంపద విలువలో మార్పు వస్తున్న కొలది పన్ను రేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అని చెప్పేసి అంటారు. సో ఎక్కువగా సంపాదించే వారిపైన ఎక్కువ పన్ను రేటు,
తక్కువగా సంపాదించే వారిపైన తక్కువ పన్ను రేటు ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి. పురోగామి పన్ను అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది అంటే మనం ఆల్రెడీ బడ్జెట్లో ప్రతిసారి ఈ పన్నులకు సంబంధించిన స్లాబ్స్ని చూడడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు సపోజ్ 3,50,000 ఒక వ్యక్తికి 3,50,000 జీతం వచ్చింది. ఒక వ్యక్తికి 3,50,000 జీతం వస్తే ఆయన చెల్లించాల్సిన పన్ను 0% అనుకోండి. ఉదాహరణకి నేను జనరల్గా చెప్తున్నా. సో పన్ను స్లాబ్స్ అనేవి మనం బడ్జెట్ అంకెల రూపంలో చూసినప్పుడు పన్ను ఏ విధంగా ఉండే స్లాబ్స్ అనేది చూద్దాం. దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా ఉన్నది కూడా చూద్దాం. నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ 3,50,000 ఉన్నప్పుడు ఆయన పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 లక్షలు ఉందనుకోండి. 5 లక్షలు ఆయన జీతం ఉందనుకోండి. సో ఈయన జీతం 5 లక్షలు ఉంటే 3,50,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మిగతా 1,50,000కి ఆయన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఎంత? సపోజ్ 5% అనుకోండి, 7,500 చెల్లిస్తాడు. నెక్స్ట్ 10 లక్షల జీతం ఉందనుకోండి. 10 లక్షల జీతం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 10 లక్షల జీతం ఉంటే ఆయన 15%, 20% జీతం చెల్లించాలనుకోండి. ఓకే, సో 10 లక్షల జీతం ఉంటే ఆయన 20% చెల్లించాలి అనుకోండి. ఓకే, సో ఇక్కడ 5% ఉంటే 7,500 చెల్లించిండు. ఇక్కడ 10 లక్షల జీతం ఉంటే 20,000 చెల్లించిండు. 7,500 ఇక్కడ చెల్లిస్తే ఇక్కడ 20,000 వరకు చెల్లించిండు. ఇక్కడ ఏమవుతుంది? వాడు ఏమన్నాడు? ఆదాయం సంపద విలువలో మార్పు వస్తున్న కొద్దీ 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే సంపదలో మార్పు వచ్చింది, ఆదాయంలో మార్పు వచ్చింది. సో పన్ను రేటు కూడా మారుతుంది. ఇక్కడ 5% చెల్లిస్తే ఇక్కడ 20% చెల్లించాల్సి వస్తుంది. సో ఇదే సేమ్ ఫార్మాటు మనకు కార్పొరేట్ ట్యాక్స్కి కూడా తీసుకోవడం జరుగుతుంది. లాభాలు పెరుగుతున్న కొలది పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. రైట్, ఆదాయం పెరుగుతున్న కొలది పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి దాన్ని మనం పురోగామి పన్నులో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ సింపుల్గా వస్తాయండి. క్రింది వానిలో పురోగామి పన్ను ఏది అంటాడండి. క్రింది వానిలో పురోగామి పన్ను ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, జిఎస్టీ. సో ఇలా ఇస్తాడు. ఓకే, సో బేసిక్ క్వశ్చన్ దీంట్లో నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ తిరోగామి పన్ను. సో ఇక్కడ ఆదాయానికి పన్ను రేటుకి విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఆదాయం పెరుగుతున్న కొలది పన్ను రేటు అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఇది అమల్లో లేదు. బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే కనుక, సో ఇప్పుడు మనం ఏ విధంగా 10 లక్షలు వచ్చిన వాడికి సపోజ్ 20% పన్ను ఉన్నదనుకోండి. అంటే దీన్ని ఏంటి అంటే ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఇలాంటి పన్ను రేట్లను కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేసినాయి. ప్రస్తుతం అయితే భారతదేశంలో ఇలాంటి పన్ను అమల్లో లేదు. సో 20 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఒక వ్యక్తికి 20 లక్షలకు వస్తే సో 10% పన్ను రేటే విధిస్తారు. కానీ భారతదేశంలో అలా కాదు. 10 లక్షలు వస్తే 20% ఉంటే, 20 లక్షలు వస్తే 30% పన్ను జీతం పెరుగుతూ ఉంటే పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. సో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు సో వాళ్ళ యొక్క సేవింగ్స్ని, పొదుపులను ఇంక్రీజ్ చేయడానికి, సో దానివల్ల డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి ఇలాంటి పన్ను రేట్లను ప్రవేశపెట్టడం జరిగింది. బట్ తర్వాత తొలగించడం జరిగిందండి. సో 10 లక్షలు ఉంటే 20%, 20,000 వస్తాయి. ఇక్కడ 20 లక్షలు ఉంటే 10%, సో 10,000 వస్తాయి. సో దీనివల్ల ఈ వ్యక్తి వద్ద ఏమవుతుంది అంటే సేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. రైట్, సో దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే సో ఇలాంటి పన్నులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవి భారతదేశంలో పన్నుల వ్యవస్థ రకాలు. రైట్, సో తిరోగామి పన్ను, పురోగామి పన్ను, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. సో నెక్స్ట్ మనకి సో ఈ పరోక్ష పన్నులు కనుక తీసుకుంటే, సో పరోక్ష పన్నులు తీసుకుంటే ఒకటి కస్టమ్స్ డ్యూటీ అండి. పరోక్ష పన్నులలో కస్టమ్స్. సో ఇది ప్రపంచంలో అతి పురాతనమైన పన్ను. సో ఇది ఎక్కడ విధిస్తారు అంటే దిగుమతుల పైన, దిగుమతులను నియంత్రించడానికి దీన్ని విధించడం జరుగుతుంది. సో నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. సో సపోజ్ ఒక వ్యక్తి, సో మనకి కాటన్ ఏదైతే కాటన్ ఉందో సో దాన్ని
విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నాడు అనుకోండి, రైట్. సో సపోజ్ ఆఫ్రికాకో ఎక్కడికో ఎగుమతి చేయాలనుకున్నాడు. సో ఎగుమతి చేయాలి అనుకుంటే ఈయన ఎగుమతి సుంకం పే చేయాలి, ఎగుమతి సుంకం పే చేయాలి. సో ఈ పత్తి నేను ఎగుమతి చేస్తున్నా అని చెప్పేసి ఈ దేశానికి ఎగుమతి సుంకం పే చేయాలి. అలా కాకుండా సపోజ్ మన దగ్గర సోలార్, ఈ సౌరశక్తికి సంబంధించిన ప్యానెల్స్ని చైనా నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. సో దిగుమతి చేసుకోవడం మూలంగా సో భారతదేశము ఈ చైనా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని దిగుమతి చేసుకుంటుంది, ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తారు అంటే దిగుమతి సుంకంను విధిస్తారు. వీటిని నియంత్రించడానికి మనం వేసే డ్యూటీని ఏమంటారు అంటే కస్టమ్స్ డ్యూటీ అంటారు. సో దీంట్లో భాగంగానే మనకు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వస్తుంది, యాంటీ డంపింగ్ డ్యూటీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మనము దిగుమతి సుంకాన్ని తగ్గించినాం అనుకోండి, జనరల్గా చెప్తున్నా మీకు. సో ప్లాస్టిక్ వస్తువు యొక్క దిగుమతి సుంకాన్ని, ప్లాస్టిక్ బొమ్మల యొక్క దిగుమతి సుంకాన్ని, ఇది ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టిక్ బొమ్మల యొక్క దిగుమతి సుంకాన్ని తగ్గించడం. ప్లాస్టిక్ బొమ్మల యొక్క దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే చైనా నుంచి ప్లాస్టిక్ వస్తువులన్నీ భారతదేశానికి వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవి వాటి ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి తీసుకొస్తాయి. భారతదేశంలో కూడా ప్లాస్టిక్ను ఉపయోగించి బొమ్మలను తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఇవి ఈ దిగుమతి సుంకాన్ని తగ్గించడం మూలంగా ఇవి ఎక్కువ మొత్తంలో వస్తాయి భారతదేశానికి. అప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ మీరు ఇది జనరల్గా మీకు అర్థం కావాలి అంటే సో మీకు ఒకటి సపోజ్ నోకియా ఫోన్ తీసుకోండి, లేదంటే ఒక చైనా ఫోన్ తీసుకోండి. ఓకే, సో అక్కడ మీకు ఎగుమతి సుంకం తక్కువగానే ఉంటుంది. మనకు దానివల్ల ఏమవుతుంది అంటే ఈ చైనా మొబైల్కి సపోజ్ 3000 ఉంది, ఇది అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ నోకియా మొబైల్ ఉంది, ఇది ఒక 6000, దీనికి అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవి రెండు సేమ్ ఫీచర్స్తో ఉంటాయి. ఇది భారతదేశ మార్కెట్లో ఉంటుంది, ఇది భారతదేశ మార్కెట్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చైనా నుంచి వచ్చే వస్తువులన్నీ భారతదేశం దిగుమతి చేసుకున్నది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చే వస్తువులను కూడా దిగుమతి చేసుకున్నది. 3000 ఫోన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతారు జనాలు తప్ప 6000 ఫోన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపరు. దానివల్ల సపోజ్ భారతదేశంలో ఈ నోకియాకి సంబంధించిన పరిశ్రమ ఉందనుకోండి, ఆ పరిశ్రమ ఏమవుతుంది, ఈ పరిశ్రమ ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఈ పరిశ్రమ తక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానివల్ల ఉపాధి అవకాశాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది, చివరికి మూసేసే పరిస్థితి కూడా తీసుకొస్తుంది. దాన్ని నిరోధించడానికి మనం ఏం చేసినాము అంటే యాంటీ డంపింగ్ డ్యూటీని తీసుకురావడం జరిగింది. యాంటీ డంపింగ్ డ్యూటీని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ పరోక్ష పన్నులు. సో పరోక్ష పన్నుల్లో ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటి అంటే జిఎస్టీ అండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది భారతదేశ అంటే పన్నుల మార్పులో ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పేసి చెప్పొచ్చు. సో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా రైట్, సో అన్ని పన్నులను కలిపి ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందండి. ఓకే, సో మనకు జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే వన్ నేషన్, ఒకే దేశము, ఒకే పన్ను వ్యవస్థ, ఒకే మార్కెట్ అండి. వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. భారతదేశం మొత్తం ఒకటే మార్కెట్ లాగా తీసుకొని ఈ పన్నును విధించడం జరిగింది. సో దీని యొక్క రాజ్యాంగ సవరణ చట్టం ఏంటి అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. సో పన్నులను పెంచాలన్నా తగ్గించాలన్నా అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి దానికి రాజ్యాంగ సవరణ అనేది అవసరం. సో కొన్ని పన్నులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, బట్ ఈ పన్నులలో ఈ 101వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి చేసిన పన్నులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నాయి కాబట్టి దానికి రాజ్యాంగ సవరణ అనేది అవసరం. సో 101వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి మనము ఈ జిఎస్టీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో దాని భాగంగా 279A 279A ప్రకరణలో ఈ జిఎస్టీని చేర్చడం జరిగింది. సో దాంట్లో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అది అంటే 2017 జూలై 1వ తేదీ నుండి మనకు ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది భారతదేశంలోకి అమల్లోకి రావడం జరిగింది. సో ఇది వచ్చిన కొత్తలో దీనిపైన బేసిక్గా అడిగే క్వశ్చన్స్ ఫుల్ నేమ్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, సో దాని తర్వాత అడిగిన క్వశ్చన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని.
సో మొదటగా ఏ దేశం ప్రవేశపెట్టింది అని చెప్పేసి, సో ఫ్రాన్స్ ప్రవేశపెట్టింది. సో భారతదేశం అంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టాయి, బట్ మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఫ్రాన్స్. సో భారతదేశంలో 2017 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. సో దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణకి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జిఎస్టీని అమలు చేయడం జరుగుతుంది? సో 101వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏ ఆర్టికల్ను మనం భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చడం జరిగింది అంటే 279A కొత్తగా చేర్చడం జరిగిందండి. ఓకే, సో జిఎస్టీకి సంబంధించి పన్ను స్లాబ్స్ ఏ విధంగా ఉంటాయి అది చూద్దాం. సో ఇది ఒక డెస్టినేషన్ ట్యాక్స్ అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో జిఎస్టీ అనేది ఒక అని చెప్పేసి అడగవచ్చు. జిఎస్టీ అనేది ఒక, సో అదేంటి అంటే డెస్టినేషన్ ట్యాక్స్. మీకు ఎకనామీ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ మీడియం కొంచెం ప్రిఫర్ చేయండి, అది మీకు ఎగ్జామ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో అది డెస్టినేషన్ ట్యాక్స్. సో ఇక్కడ జిఎస్టీ పన్ను రేట్లను సో నిర్ణయించడానికి మనకు ఏముంటుంది అంటే ఒక జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 279Aలో భాగంగా ఒక జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో మనకు ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, ఆ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు అనేది చూద్దాం. సో ప్రస్తుతం జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి అంటే 0తో కలుపుకొని మొత్తంగా 5 స్లాబ్స్ ఉన్నాయండి. 0తో కలుపుకొని 5 స్లాబ్స్. ఓకే, సో 5%, 12%, 18, 28%. సో అత్యధికంగా పన్ను రేటు ఏది అంటే 28. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే మనకి, సో ఒకవేళ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడిగితే, లేదు అంటే సో క్రింది వానిలో జిఎస్టీ పరిధిలోకి రాని పన్ను స్లాబ్ ఏది అంటాడు. క్రింది వానిలో జిఎస్టీ పన్ను రేటు కానిది ఏది అంటాడు. జిఎస్టీ పన్ను రేటు కానిది ఏది? ఓకే, సో అన్నీ ఇస్తాడు. 0%, 5%, 12%, 25%. ఓకే, సో పన్ను రేటు కానిది జిఎస్టీ 5 స్లాబ్లలో లేని ఏది అంటాడు. సో 0 ఉన్నది, 5 ఉంది, 12 ఉంది, 25 అనేది లేదు. ఓకే, సో సేమ్ జిఎస్టీకి సంబంధించి ఇంకేం క్వశ్చన్ అడుగుతాడు అంటే, సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేసిల్లు అంటాడు. ఏ రాజ్యాంగ సవరణ? 102, రెండవది 103, మూడవది 104, నాలుగవది 101. ఓకే, సో 102, 103, 104, 101. ఏ రాజ్యాంగ సవరణ అంటే 101వ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇక్కడి వరకు అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ తీసుకుంటే మనకు జిఎస్టీ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కేంద్రం విధించే జిఎస్టీ, ఒకటి రాష్ట్రం విధించే జిఎస్టీ, సో ఇంకొకటి అంతర్గత రాష్ట్రాల మధ్య, రాష్ట్రం కేంద్రాల మధ్య విధించే జిఎస్టీ. కేంద్ర జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పేసి మనకు 3 రకాల జిఎస్టీ వ్యవస్థ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది జిఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనము జిఎస్టీ కౌన్సిల్ని కనుక తీసుకుంటే, ఈ కౌన్సిల్ నుంచి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, దీన్ని మనకు ఏ విధంగా అంటే క్వశ్చన్ని ఎలా అడగడానికి స్కోప్ ఉంటుంది అంటే, అంటే పాలిటీని ఎకానమీని ఏ విధంగా బేస్ చేసుకొని అడగవచ్చు అంటే, భారతదేశంలో సహకార సమాఖ్య ఉదాహరణ క్రింది వానిలో ఏది అని అడగచ్చు. సహకార సమాఖ్య క్రింది వానిలో ఏది అని చెప్పేసి అడగచ్చు. ఓకే, పాలిటీని బేస్ చేసుకొని ఎకనామీలో అడిగే క్వశ్చన్. ఒకటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, 2 నీతి ఆయోగ్, మూడవది పై 2, నాలుగవది పైవేవి కావు. సో ఇలాంటి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుందండి. సో ఇవి కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది. సో ఇప్పుడు రాష్ట్రాల మధ్య తగాదాలు అవుతున్నాయి. సో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి ఇలాంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ పాలిటీ బేస్ చేసుకొని అడగవచ్చు. సో మీకు జిఎస్టీ అనేది సహకార సమైక్యకు ఉదాహరణే. సో నీతి ఆయోగ్ అనేది సహకార సమైక్యకి ఉదాహరణనే.
ఎందుకు అంటే దీంట్లో రాష్ట్రాల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, సో బెస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏవి అంటే ఇవి అండి. సో ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్లో, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్లో మనకు ఎవరు ఉంటారు అంటే అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ప్రస్తుతం అయితే ఎవరైతే మనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో సో వాళ్ళు దీంట్లో అధ్యక్షునిగా ఉంటారు. సో దానితో పాటు రాష్ట్రాల యొక్క ఆర్థిక శాఖ మంత్రులు, సో ప్రతి రాష్ట్రం 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నారు కదా, సో వాటి యొక్క ఆర్థిక శాఖ మంత్రులు. ఒకవేళ ఆర్థిక శాఖ మంత్రులు లేకపోతే రెవెన్యూ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జిఎస్టీ కౌన్సిల్లో భాగంగా ఉంటారండి. ఓకే, సో దీంట్లో కోరం ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే, సో మొత్తం రాష్ట్రాలు ఉన్నాయి కదా అండి, 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సభ్యులందరూ దీంట్లో భాగంగా ఉంటారు. సో దాంట్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్ కనుక దీంట్లో పార్టిసిపేట్ చేస్తే కోరం సరిపోతుంది. సో అప్పుడే ఆ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకు రీసెంట్గా 52, 53 జిఎస్టీ కౌన్సిల్స్ మీటింగ్స్ జరిగినాయి. సో దానివల్ల లాస్, సో దానివల్ల లాభము, సో ఈ ట్యాక్స్ స్లాబ్స్ల గురించి వీటిలో డిస్కస్ చేయడం కూడా జరిగిందండి. ఓకే, నెక్స్ట్ మనకు ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది. ఒక ఇష్యూ తీసుకున్నారు, సపోజ్ 5% జిఎస్టీ స్లాబ్ని తొలగించాలి అని చెప్పేసి ఒక ఇష్యూని తీసుకున్నారు అనుకోండి. సో దానిపైన ఏ విధంగా ఉంటుంది అంటే ఓటింగ్ సామర్థ్యము అనేది కేంద్ర ప్రభుత్వానికి 1/3 వంతు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి 2/3. అంటే ఇక్కడ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము అనేది జరిగింది. ఎందుకంటే ఈ జిఎస్టీ తీసుకురావటం మూలంగా రాష్ట్రాలు నష్టపోతాయి అనే భావనలో రాష్ట్రం ఉండటం మూలంగా వాటికి ఓటింగ్ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ కేంద్రానికే ఎక్కువగా అధికారం ఇచ్చినాం అనుకోండి, దీంట్లో 2/3 వంతు కేంద్రానికే ఇచ్చినాం అనుకోండి, దాని ఫలితంగా ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్లాబ్స్ మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే రాష్ట్రాల పైన పడుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి రాష్ట్రాలకి ఎక్కువ అధికార పరిధి ఇవ్వటం మూలంగా ఈ పన్ను రేట్లను స్థిరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఇష్యూస్ను డిస్కస్ చేసేది ఏది అంటే జిఎస్టీ అండి. సో ఇక్కడ జిఎస్టీలో ఎవరికి ఎక్కువ అధికారం ఇవ్వబడింది అంటే రాష్ట్రాలకి ఎక్కువగా అధికారం అనేది ఇవ్వబడింది. ఓకే, సో రీసెంట్గా ఈ జిఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణ కోసం సో చాలా చోట్ల కొన్ని పెట్రోలియం ప్రోడక్ట్స్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు, కొన్ని ప్రోడక్ట్స్కి ఏమో ఎక్కువగా జిఎస్టీ విధించడం జరిగింది. సో వీటన్నింటినీ గమనించి సో వాటన్నింటినీ హేతుబద్ధీకరణ చేయడానికి 2024 జూలైలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఎవరి అధ్యక్షతన అంటే సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. సో పన్ను రేట్లను హేతుబద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ కమిటీని నియమించింది అని చెప్పేసి అడగవచ్చు. జిఎస్టీకి సంబంధించిన కమిటీ ఏది అని అడగవచ్చు. 2 రకాలుగా క్వశ్చన్ అడగవచ్చు. లేదు ఈ డైనమిక్ క్వశ్చన్ తీసుకుంటుంది, ఈ స్టాటిక్ క్వశ్చన్ తీసుకుంటాడు. ఓటింగ్ సామర్థ్యం, జిఎస్టీలో ఓటింగ్ సామర్థ్యం రాష్ట్రాలకే అధికంగా ఉంది అంటాడు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని జిఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణ కోసం సామ్రాట్ చౌదరి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అంటాడు. ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ ఏది రాంగు అని చెప్పేసి మనకు దీంట్లో అడగడానికి స్కోప్ ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే సో ట్యాక్స్ జీడిపి రేషియో. ఇది కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు మనకి ట్యాక్స్ జీడిపి రేషియో అనేది. సో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నుల ద్వారా, అది డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు, పన్నుల ద్వారా వచ్చే రాబడిని ఆ సంవత్సరపు జాతీయ ఆదాయంలో శాతంగా చెప్పడం. సో దాన్ని ఏమంటారంటే ట్యాక్స్ జీడిపి రేషియోగా పిలవడం జరుగుతుంది. సో ఏ విధంగా అంటే సపోజ్ పన్నులు, ప్రత్యక్ష పన్నులు అనుకోండి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్, సో ఇవన్నీ ఏదైనా కూడా వీటి ద్వారా వచ్చే ఆదాయం. నెక్స్ట్ పరోక్ష పన్నులు అయితే మన జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఓవరాల్గా జాతీయ ఆదాయం 100%కి క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, జాతీయ ఆదాయం 100%గా క్యాలిక్యులేట్ చేస్తే సో దానిలో మనకు పన్నుల ద్వారా ఒక 5% పన్నుల ద్వారా వచ్చింది అనుకోండి. నేషనల్ జీడిపి అనేది 5% పన్నుల ద్వారా వచ్చింది అనుకోండి. అప్పుడు ట్యాక్స్ జీడిపి రేషియోని 5%గా ప్రకటించడం జరుగుతుంది.
ఓకే, సో ఇక్కడ దీన్ని ఎందుకు అంటే పన్ను రేట్లను పెంచినప్పుడు కొన్నిసార్లు పన్ను ఎగవేతదారులు కూడా పెరుగుతూ ఉంటారు. సో మనకు దీన్ని బేస్ చేసుకొని పన్ను ఎగవేత ఉందా లేదా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో పన్నులు కట్టడం మూలంగానే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, సంక్షేమ పథకాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ పన్ను ఎగవేత పెరుగుతూ ఉంటే ఈ ట్యాక్స్ జీడిపి రేషియో అనేది తగ్గుతూ ఉంటుందండి. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే పన్ను రాబడి నిష్పత్తి కన్నా తక్కువగా ఉంటే పన్ను ఎగవేత అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకే, సో మనకు ట్యాక్స్ జీడిపి ఈ రేషియో, ఓకే, సో ఈ రేషియో అనేది తక్కువగా ఉంది అంటే యూజువల్గా ఒక 4% ఉందనుకోండి, జీడిపిలో 4% ఉందంటే పన్ను పే చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, పన్ను ఎగవేత ఎక్కువగా ఉంది అని అర్థం. అలా కాకుండా ఒక 10% ఉందనుకోండి, సపోజ్ పన్ను పే చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, పన్ను ఎగవేత తక్కువగా ఉంది. సో పన్ను ఎగవేతకు సంబంధించిన విషయాలను చర్చించేది ఏది అంటే ట్యాక్స్ జీడిపి రేషియో అండి. సో జాతీయ ఆదాయంలో వాటిని భాగస్వామ్యాన్ని బట్టి మనము వాటి ఎగవేత ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్యాక్స్ జీడిపిలో ఎక్కువగా ఏది ఉంటుంది అంటే ప్రత్యక్ష పన్నుల వాటా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కంపెనీలు, జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా ఈ జీడిపిలో ప్రత్యక్ష పన్నుల వాటా అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉన్నది. రైట్, సో దీని తర్వాత మనం టాపిక్ తీసుకుంటే సో ఫైనాన్స్ కమిషన్. సో మనకి ఇక్కడ మనం ఇప్పటిదాకా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, పురోగామి పన్ను అంటే ఏంటి, తిరోగామ పన్ను అంటే ఏంటి, సో జిఎస్టీ ఏ విధంగా అమల్లోకి వచ్చింది, దాని రాజ్యాంగ సవరణ చట్టాలు ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ ఎలా సహకార సమైక్యగా మనం ఉదహరించుకున్నాం, సో దాని తర్వాత ట్యాక్స్ జీడిపి రేషియో ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేసాం. సో దీనిలో క్వశ్చన్ పడడానికి మనకు తిరోగామి పురోగామి పన్ను దగ్గర క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంటుంది. సో దానితో పాటు జిఎస్టీ కౌన్సిల్కి రాజ్యాంగ సవరణ చట్టము, సామ్రాట్ చౌదరి కమిటీ దానిపైన క్వశ్చన్లు పడడానికి అవకాశం ఉంటుంది. సో పన్ను ఎగవేతకు సంబంధించి క్రింది వానిలో ఏ రేషియో సరైనది అని చెప్పేసి అడుగుతాడు. పన్ను ఎగవేతకు సంబంధించి ట్యాక్స్ జీడిపి రేషియో లేదంటే ట్యాక్స్ లేదా ఇంకా వేరే రేషియో, సో ఏదైనా ఒకటి దాన్ని బేస్ చేసుకొని దాన్ని లింక్ చేసుకొని అడగడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత మనకు FRBM యాక్ట్ ఉన్నది. సో దాన్ని నెక్స్ట్ క్లాస్లో, దాని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.